విశాఖ విమానాశ్రయంలో ఇండిగో విమాన సిబ్బందిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దురుసు ప్రవర్తన అందరికీ ఖండనకు గురి చేసింది. ఆ తర్వాత జాతీయ మీడియాలో, తెలుగు మీడియాలోనూ జేసీ ప్రవర్తించిన తీరు మరో వీరంగంగా మారింది. అయితే ఇదంతా ఆయన తర్వాత విమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకి జేసీ బోర్డింగ్ పాస్ ఇప్పించి పంపించడం కూడా విమర్శకు దారితీసింది. ఒకవైపు అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న వివాదం సర్దుబాటు చేసుకునేందుకు విన్యాసాలు చేస్తుంటే జేసీ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టడం టీడీపీకి ఇరుకున పెట్టేసింది. ఆయనకు అశోక్ గజపతిరాజు వత్తాసు నివ్వడం ఎవరు హర్షించలేదు. మొదట ఇండిగో సంస్థ జేసీ ప్రయాణాలకు అవకాశం ఇవ్వద్దని ఇస్తే ఎయిర్ ఇండియా జెట్ అవకాశం ఇవ్వమని నిర్ణయిస్తే ఆ తర్వాత ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ కూడా ఆ జాబితాలను చేరాయి. ఇదంతా అయ్యాక జేసీ తన చర్య విచారం వెళ్లిబుచ్చారని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ధృవీకరించాల్సి ఉంది. ఇక ఈ దశలో అశోక్ గజపతిరాజు కూడా పరువు కాపాడుకునే పనిలో పడ్డారు. విమానాశ్రయానికి గంట ముందు వచ్చిన సిబ్బంది పాస్ ఇవ్వలేదని అబద్ధం చెప్పారని ఆరోపించారు. ఆయన ఇప్పుడు ఏం చెప్పినా నిన్న మాత్రం చేసింది తప్పని, అతన్ని కాపాడింది నిజమని అంటున్నారు.